ఈ ఏడాది మార్చి నుంచే ఎండలు దంచికొడుతున్నాయి. ఏప్రిల్ నెలలో భానుడు ఉగ్రరూపం దాల్చినట్టు అనిపిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. ఎండల కారణంగా చల్లచల్లగా బీర్లు లాగించేస్తున్నారు మందుబాబులు. దీంతో రాష్ట్రంలో బీర్ల అమ్మకాలు ఆల్ టైమ్ రికార్డు నమోదు చేసుకున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 1 నుంచి ఏకంగా 670 కోట్ల విలువైన బీర్లు లాగించేశారంటే ఏ రేంజ్లో బీర్ల అమ్మకాలు జరుగుతున్నాయో అర్థమవుతోంది. ఈ ఒక్క నెలలోనే సుమారు 23,58,827 కేసుల బీర్లు అమ్ముడుపోయినట్లు అధికారులు చెబుతున్నారు. అంటే తెలంగాణలో మందుబాబులు ఏ రేంజ్లో సత్తా చాటుతున్నారో అర్థమవుతోంది. గతేడాది ఇదే నెలలో అమ్ముడైన రికార్డును బ్రేక్ చేస్తూ ఈ ఏడాది ఎక్కువగా 28.7% బీర్లు అమ్ముడుపోయినట్లు చెబుతున్నారు. మరోవైపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా కూడా బీర్ల కొరత లేకుండా ఎక్సైజ్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వేసవికాలం కావడంతో సెలవులు, పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాల కారణంగా బీర్ల అమ్మకాలు మరింత పెరిగిపోయాయని ఎక్సైజ్ అధికారులు వెల్లడించారు. లిక్కర్ అమ్మకాలతో పోలిస్తే బీర్ల అమ్మకాల అమాంతం పెరిగిపోయినట్లు అధికారులు వెల్లడించారు. తెలంగాణలో 2,620 మద్యం దుకాణాలున్నాయి. 1,000కి పైగా బార్లు, క్లబ్బులు, పర్యాటక హోటల్స్ ఉన్నాయి. ఇందులో మద్యం సరఫరా అందుబాటులో ఉంది. వీటి ద్వారా రోజుకు 90 నుంచి 100 కోట్ల విలువైన మద్యం విక్రయం జరుగుతుంది. మద్య అమ్మకాల్లో రంగారెడ్డి తొలి స్థానం, వరంగల్ రెండో స్థానంలో నిలిచింది. తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు సంభవించాయి. తెలంగాణలో మార్చి నెల నుంచి భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఇప్పటికే పలు జిల్లాల్లో ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ శాఖ. కొన్ని జిల్లాల్లో 43 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. ఎండలకు ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. మధ్యాహ్నం బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు.